ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు బుధవారం జూలై 15వ తారీఖున షష్ఠ స్థానంలో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఈరోజు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే మీరు పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూలై 15వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే గనక, బుధవారం రోజున కుంభరాశిలో పుట్టిన వారు తమ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆర్థిక పరంగా ఈరోజు కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల వ్యాపారస్తులకు మీ వ్యాపారాలలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. అదేవిధంగా మీరు గతంలో చేసిన మంచి మంచి పనుల వల్ల మీ ఆఫీసుల్లో మీరు ఇప్పటివరకు పొలైట్గా, ఎంతో చాకచక్యంగా మీకు అప్పగించిన పనులన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడం వల్ల కూడా కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఆఫీసులో ఉంటుంది. మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇక కుంభరాశికి చెందినటువంటి వారికి బుధవారం రోజున కుటుంబం పరంగా చూసుకుంటే కనుక, గతంలో మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు, లేనిపోని గొడవలు, కొట్లాటలు ఉంటే అవి కూర్చొని మీరు పరిష్కరించుకుంటారు. మీరు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈరోజు గడుపుతారు. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, కొత్తగా పెళ్ళైన దంపతులు, ఈరోజు మీకు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. సంతానం పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి మీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే మీ పిల్లలు చదువుల్లో ముందంజలో ఉంటారు. ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుంభరాశి వారు, మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఈరోజు ఒక ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ రావడం జరుగుతుంది. తద్వారా మీకు మీ కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి చెందినటువంటి స్త్రీ పురుషులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు. సీజనల్గా వచ్చే జబ్బులు, దలుగు, జ్వరం లాంటివి మినహాయించి మీకు మరి దీర్ఘకాలిక అనారోగ్యాలు మిమ్మల్ని బాధించే సూచనలు కనిపిస్తలేవు. కాకపోతే మీరు క్రమం తప్పకుండా సమయానికి భోజనం, నిద్ర, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేసుకుంటే కనుక మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి బుధవారం రోజున దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించుకోండి. అలాగే రాత్రి నానబెట్టిన శనగలు లేదా ఉలువలను ఉదయం గోమాతకు ఆహారంగా మీ చేత్తో అందించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే బుధవారం రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.